పేపర్ చూస్తే అన్ని చావులే. టెలిగ్రామ్. టెలిగ్రామా? నీ బాబోయ్ ఎవడో పోయి ఉంటాడు. మన వాడు ఎవడు లేడే. బాబు నాకు ఇంగ్లీష్ సరిగ్గా చదివి పెడతా. నేను ఇవ్వాల్సిన టెలిగ్రామ్స్ ఇంకా చాలా ఉన్నాయి, సంతకం పెట్టండి. అమ్మ శోభా, అమ్మ శోభా, టెలిగ్రామ్. అమ్మా శోభా, ఏంటి మావయ్య? ఎవరో పోయారమ్మా. నాకు ఇంగ్లీష్ రాదు కదా, చదివి పెట్టమ్మా. ఎవరు పోయారమ్మా? Congratulations, you have been awarded C.R. Reddy's Award as the best student in agriculture research. అదే ఎవరు పోయారని. ఎవరు పోలేదు గాని బావ అసలు చదువుకోలేదా మావయ్య? అయ్యో చదవపోవడం ఏటమ్మా. ఎంఎస్సీ అగ్రికల్చర్. ఎంఎస్సీ అగ్రికల్చర్ అంటే వ్యవసాయం చేయించడం కదా? మామూలు వ్యవసాయం చేయించడం కాదు, గోల్డ్ మెడల్తో వ్యవసాయం చేయించడం. గోల్డ్ మెడల్తో. ఎంఎస్సీ అగ్రికల్చర్. ఏంటి భరతర్ పిల్ల, ఏదో చా దిగు. మీకేదో టెలిగ్రామ్ వచ్చింది సార్. టెలిగ్రామా? నాకా? ఏది? చూడండి. అబ్బా కాలిపోతుంది. చదవండి, ఇంకా బాగా కాల్తుంది. ఇదేమిటి గోల్డ్ మెడల్ తోలు మెడల్ అని ఉంది? నాకు కాదు, అడ్రస్ మారు. ముసలై నాకు అంతా చెప్పాడులే. ఏం బాబు, మీరు డ్రిల్లింగ్ చేసి పొలం దున్నుతారా? ఆహా, బియ్యం వేసి వరి వృక్షములు పండిస్తారా? నాకు తెలియదులే, అడుగుతున్నాను, చెప్పండి. వాన పడుతున్నట్టుంది. అవును, హాయిగా ఉంది. నీకు కూడా అలాగే ఉందా? అవును, పొలం అంతా తడుస్తున్నట్టుగా ఉంది. ఏమిటే, ఎవరికైనా లైన్ వేసావా? అలా ఉన్నావు. లైన్ వేశాను. నువ్వేమిటి స్విచ్ వేసావా? వెలిగింది. సరే, నేను యూనివర్సిటీకి వెళ్తున్నా. ఓపెన్ యూనివర్సిటీ మేడపైన పెట్టారా? వెళ్ళు. నువ్వు మన పొలం హాల్లోకి షిఫ్ట్ చేసావా? నీకేదో అయ్యింది. నీకు ఏదో అయ్యింది. నాకు ఏదో అవుతుంది. హలో మిస్ చిలక, ఏమిటి విశేషాలు? మీ మామిడి చెట్టు మీద ఒక మగ చిలక ఉండాలి. ఉన్నాడా? ఓసి నీ తస్సదియ్యా, అయితే నువ్వు కూడా బాయ్ ఫ్రెండ్ కోసం వచ్చావన్నమాట. ఏం చేయనురా, ఇన్నాళ్ళు పంజరంలో మడి కట్టుకుని కూర్చున్నాను. కానీ అమ్మాయిలిద్దరికి హఠాత్తుగా టివ్వులాడుతుందట. వాళ్ళని చూసి అయితే మన ప్రేమ మాత్రం మంచి ఎఫెక్ట్ ఇస్తుందన్నమాట. ఆ ఇద్దరిలో ఎవరు నా క్యాండిడేట్? ఏమిట్రా దీన్ని పుచ్చుకున్నా చిలిపి మాట నువ్వు? నేను రమ్మలేదు మావయ్య, ఆ ఇంట్లో మగాళ్ళు ఎవరూ లేరట. టైం పాస్ కి నా దగ్గరికి వచ్చింది. ఏడ్చాలరా, నేనేమిటి ఉంటే ఆవిడ అలా ఎందుకుంటుంది? ఆ చిలకతో పోసుకోలు కబుర్లు చెబుతూ కూర్చోటమేనా, లేకపోతే వచ్చిన పని ఏమన్నా ఒక అంగుణం కదిలిందా? అంగుళం ఏమిటి మావయ్య, గజం కదిలింది. కానీ ఎటువైపు కదిలిందో అర్థం కావడం లేదు. నాకు 2 రోజులు గడువు ఇయ్యి, చెప్తాను. అమ్మే ఆవిడ నోకు
జపాన్ వాడి జుట్టులాగా నిక్క పొడుచుకుని పెరిగింది. ఎవరిది చేను? మీ అల్లుడు గారిది. ఏమిటా బాగుడు? శేషారత్తమ్మా, నిన్నలా చూస్తుంటే నీ వల్ల నా చేనుకు అందం వచ్చిందా లేదా నా చేను వల్ల నీకు అందం వచ్చిందా తెలుసుకోలేక ఈ పొలంలోనో ఆ కాలంలోనో దూకేటట్టున్నాను. ఏమైనా నీ వల్లే నా చేనుకు అందం వచ్చిందిలే. ఎంతైనా యోగాసనాలు చేసే బాడీ కదా. అమ్మగారు, మీకు బాగా సోపేసి నీళ్ళలో తోసేటట్టున్నాడు. గెడైక ముందే తేరుకోండి. అది వాడి తరం కాదు. అయినా ఇతని గొప్ప ఏమిటంట ఇందులో? మేము దయదలిచి చూసి చూడకుండా వదిలేస్తే మా మోచేతి కింద నీళ్లతో పండించుకున్నాడు. ఏయ్, నీ మోచేతి కింద నీళ్ళు మోకాళ్ళ కింద నీళ్ళు తీసుకోవాల్సిన అవసరం నాకేం లేదు. నా దోశలలో నీళ్లు తాగాల్సిన అవసరం నీకే వస్తుంది. నారీ నారీ నడుమ నా చేనుండటం నా అదృష్టం. దాన్ని ఎడాపెడా తడిపేశారు నా మరదళ్ళు. జామ్ జామ్ పండేసింది మన పొలం. చూడత్తమ్మా, మాది రక్త సంబంధమే కాదు, వాటర్ సంబంధం కూడా. అయినా తడపగానే సరికాదత్తమ్మా. నా లెగ్ అంటే మన కాదు ఎక్కడ పెడితే అక్కడ బంజరు భూమి అయినా సరే బరి తగ్గించి పండాలి. శేషమ్మా, నా లెగ్ నీ పొలంలో కూడా పెట్టనా? కాళ్ళు విరగొడతా. నీ స్పీడ్ నాకు తెలీదా? అందుకే బ్రేక్ వేద్దామని వచ్చాను. శేషమ్మా, 20 ఏళ్లుగా ఎకరానికి 20 బస్తాలే పండాయని చెప్పి మమ్మల్ని మోసం చేశావు. ఇప్పుడు 40 బస్తాలు పండిస్తున్నాను. ఇన్నాళ్ళు ఎగ్గొట్టిన బ్యాలెన్స్ డబ్బు రెడీ చెయ్యి. నా భార్యకు ఒక డైమండ్ నెక్లెస్, నా మరదలకి పచ్చలహారం చేయించాలి. సరేనా? నన్ను లెక్కలు అడుగుతాడా? ఎంత పవర్ వాడికి! ఆ వెంకటేశ్వరన్ గారి చేను కోతకే కాదు, గేదె మేత కూడా పనికి రాకుండా నాన్ చేయదు. సరే, అలాగే చెయ్యి. రెండో పాపకార్యం చేయాలి కదా, ఎవరినైనా లేపేద్దామా? అడుగు, మీ నాన్న ఇట్టే వస్తున్నాడు, లేపేద్దాం. పాపం కదరా. పాపం పాపం అనుకుంటే మనకి ఆ అమ్మాయిలు కూడా దొరకరు, మన జీవితంలో పెళ్లిళ్ళు కూడా అవ్వవు. అంతేనంటావా? అంతే. అయితే లేపేద్దాం. లేపి పోనే మిమ్మల్ని పేడలు కొట్ట, మీకేం మాయ రోగం వచ్చిందిరా? మేమేం చెయ్యం, ఓ పాపకార్యం చేసి తన్నులు తినమని ఆ అమ్మాయి చెప్పారు. ఆ కుట్టిగడా? ఆ అమ్మాయిలా? ఆ ఇద్దరు అమ్మాయిలే. అప్ప, ఎంత కాలానికి నా కొడుకులు అనిపించారా? నేను ఒక ప్లాన్ చెప్తా. మీ ఇద్దరు ఒక పొలంలోకి వెళ్ళి దీనిక ఎల్లా మీ అమ్మ బుద్ధి. ఆ నారీ నారీ నడుమ ఉన్న పొలంలోకి దిగి ఇక్కడ పీకు, చేతుల నిండా పీకు పీకు. ఈ దెబ్బతో మన దేవతలు మెడ నుంచి నడువు దాకా దరిద్రం అయిపోతారు. అప్పుడేనా? ఆ తర్వాత శుభ్రంగా తన్నులు కూడా తినాలిగా. అవునండి, మమ్మల్ని తన్నే వాళ్లే ఈ దేశంలో కరువు అయిపోయారు. ఎవరినైనా కాళ్ళ నిండా తన్నండి తన్నండి అంటే వద్దండి వద్దండి అంటూ వెళ్ళిపోతున్నారండి. అదేమిటో పాపం. మీరే తనండి, పుణ్యం ఉంటుంది, దండం పెడతాం. తన్నండి. అయితే అలాగే ఉండాలి, కదలకండి. అబ్బా, చాలా తన్నాడు. అబ్బా, అబ్బా. మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం కదా. అవుతావేంటి? తొయ్యాలా కొయ్యాలి నిన్ను? మా అమ్మ చెప్తే నీకు అర్థం కాలేదా? నేను కూడా చెప్పాలా? నీలాంటి కోతి మొహాన్ని పెళ్లి చేసుకునే అవసరం నాకు లేదు. మా అమ్మ చెప్పిన సంబంధం తప్ప మా ఇష్ట ప్రకారం ఏ పెళ్లి జరగదు.